దైవ సంబంధమైనటువంటి వారు లేదంటే దేవుని మాటకు లోబడేటువంటి వారికి ఏం అడగాలి దేవుణ్ణి అని వారికి బాగా తెలుస్తుంది. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఉన్నాడు అనుకోండి, దేవుని యొక్క ఆత్మ విషయములను ఏమాత్రమును అంగీకరించాడు. కొరింథీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ విషయాన్నే చెప్తున్నాడు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అయితే ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఇప్పుడు ఈ ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఉన్నాడు కదా, ఆ ప్రకృతి సంబంధుడైన మనుష్యునికి దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు యొక్క మహిమ కనపరిచేటువంటి సువార్త ప్రకాశం వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. చాప్టర్ 4లో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాను. అందుచేతనే వారు దైవ సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధమైన విషయాలను ఏమాత్రమును అంగీకరించే వారిగా ఉండరు.